హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే భద్రాచలం నుండి పాపికొండలు టూర్కి అయితే రావడం జరిగింది. మన భద్రాచలంలోనే ముందుగా అక్కడ పెద్దలకు అంటే 950 రూపాయలు ఒక్కొక్కరికి పే చేసి మనకైతే ఒక టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేము 5గురం ఫ్రెండ్స్తో కలిసి మొత్తానికి అయితే పాపికొండల టూర్కి అయితే రావడం జరిగింది. అంటే ఓన్ వెహికల్ కార్లో రావచ్చు, లేకపోతే వాళ్ళైనా కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మేమైతే మా ఓన్ కార్లోనే రావడం జరిగింది. సో ఇక్కడ నుండి ఇది బోటింగ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ మళ్ళీ అంటే వచ్చే దారిలో మనకు ఒకటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ 50 రూపీస్ అలా వెహికల్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ లో కూడా మళ్ళీ 50 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వెహికల్ అయితే మనం పార్క్ చేసేసి ఇక్కడ నుండి బోటింగ్ పాయింట్కి అయితే మనం ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బోట్లో వెళ్ళిన తర్వాత గోదావరి నదిలో మొత్తంగా కూడా ఈ ట్రిప్ అయితే మొత్తంగా కూడా వెళ్ళడం 3 అవర్స్, మళ్ళీ తిరిగి బ్యాక్ రావడం 3 అవర్స్, మొత్తంగా కూడా 6 అవర్స్ అయితే ఈ యొక్క జర్నీ ఉంటుందని చెప్తున్నారు. సో చూడాలి ఏ విధంగా ఉంటుంది ఈ జర్నీ. సో లెట్స్ వాచ్. కూడా ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గర కొన్ని షాప్స్ అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, అదేవిధంగా టీ కాఫీ కూడా దొరుకుతుంది. అయితే అక్కడ మనకు వాళ్ళు ఫ్రీగా అందులో ప్యాకేజ్లోనే మనకు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా తినేసేయచ్చు, ఉప్మా పెడతారట. సో మేమైతే బయటనే టిఫిన్ చేసి వచ్చాము. ఇక్కడికి వచ్చేసి టీ తాగుతున్నాము. ఓకే, ఇక్కడైతే మనకు స్నాక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే, బోటింగ్ పాయింట్ దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ బోట్ ఎక్కడానికి ట్రావెల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. అయితే ఆధార్ కార్డు అయితే ప్లస్ ఇక్కడ సిగ్నల్స్ పనిచేయ కొన్ని మొబైల్స్ లో మెయిల్స్ లో ఉన్నాయి. సో మేము చేసామంటే మొబైల్లో స్క్రీన్ షాట్ కానీ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని ఎంత ముందు ఉందో దాంతో పాటు అదొకటి అంటే డీటెయిల్స్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు వీళ్ళు. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మనం బోట్లోకి అయితే ఎంటర్ అయితే ఉంటుంది. అయితే SRB హైటెక్ AC బోట్ అంటే బోట్లోకి అయితే నేను ఎంటర్ అవుతున్నాను. సో బోట్ కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ట్రావెల్ మొత్తం కూడా వీడియో తీసుకుంటాం. బోట్ అయితే ఇది ఇందులో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది క్యాబిన్స్ కూడా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి ఈ రకంగానైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది స్టెప్స్ అయితే నేను అంటే పైకి అయితే వెళ్తున్నాను. సో ఇందులో ఇంకా చైర్స్ ఉన్నాయి, జాకెట్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంచారు. సో చైర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇది మొత్తంగా కూడా ఇందులో ఎక్కగానే బోట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.